ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంది కేసీఆర్ గారి పైన కావచ్చు, కేటీఆర్ గారి పైన కావచ్చు, హరీష్ రావు పైన కావచ్చు, ఇన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? అంటే మౌనం వీడియో వచ్చి లేదు మా బిడ్డే ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కానీ ఏదైనా వ్యాఖ్యలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవి చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ప్లస్ అవుతా ఉన్నాయి, ప్రజలు కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి కూడా కొంచెం మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మరి ఎందుకు కేసీఆర్ మౌనం వీడి ఎందుకు రాలేకపోతున్నారు ముందుకి? ప్రజల విచక్షణ చాలా గొప్పదండి. ఎవరో బురద జల్లితే ఆ మహిళ వారిది స్వతహాగా వాళ్ళ మీద ఉన్నదా బురద అని అనుకోదు. ఎవరో మసి పూస్తే ఆ మసి స్వతహాగా వాళ్ళకు ఉన్నది అనుకోదు. బీఆర్ఎస్ కు కవిత గారు ఎంత మసి పూసినా ఎంత బురద జల్లినా ప్రజలకు తెలుసు ఏ కారణంగా తాను ఆ బురద జల్లుతా ఉన్నది. మరి సహజంగా ఆ బురద వారి మీద లేదు, తను జల్లుతా ఉన్నదని తెలుసు. కాబట్టి దీనికి కేసీఆర్ గారే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినామంటే అధినేత నిర్ణయం మేరకే కదా, ఎవరో నేను ఇంకోరో చేస్తే అయ్యే పని కాదు కదా. అది ఆయన చేతలే మాటలండి, కేసీఆర్ గారి చేతలే మాటలు. నోటిగా మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఎంత గొప్ప మేరునగ ధీరుడు, ఆయన చాలా గొప్ప నాయకుడు, మహానేత. ప్రతి చిన్న అంశానికి తానే మాట్లాడాలని అనుకోడు, మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మేము పార్టీ ఎప్పుడైతే సస్పెండ్ చేసిందో పార్టీ నిర్ణయం స్పష్టం. ఆమె ఇప్పుడు పార్టీలో లేరు. ఇక బయటకు వచ్చిన తర్వాత ఆధీనంలో లేని ఇప్పుడు సంక్రాంతి పండగ సాధారణంగా చెరకకు దారం ఉంటుంది, దారానికి పతంగి ఉంటుంది. ఆ చెరక నియంత్రించగలుగుతుంది దారాన్ని ఇచ్చేసి. మరి ఇది నాకు వద్దు అని వదిలేసిన తర్వాత ఆ పతంగి దారాన్ని తెంపేసిన తర్వాత ఇంకా పతంగి గురించి చెరకేం బాధపడుతుంది? ఏదైనా ఇప్పుడు కవిత గారు మా పార్టీ వ్యక్తి కాదు, సస్పెండ్ చేసిండ్రు, అదే కేసీఆర్ గారి నిర్ణయము. ఇక ఆమె అది కాంగ్రెస్ కు ప్లస్ కాదు, బీఆర్ఎస్ కు మైనస్ కాదు. కాంగ్రెస్ కే మైనస్ ఇంకేమనంటే ఎందుకు కాంగ్రెస్ ను తాను ఇది చేస్తా ఉంది, పచ్చని కుటుంబంలో చిచ్చుపెట్టింది కాంగ్రెస్, మరి ఆమెను ఇట్లా మాట్లాడిస్తా ఉన్నది అని చెప్పేసి అది కాంగ్రెస్కే మైనస్. కానీ బీఆర్ఎస్కి అయితే 1% కూడా మైనస్ కాదు. నిజంగా కవిత క్షమాభిక్ష కోరి తప్పు జరిగింది ఈ రోజులు మాట్లాడిన వ్యాఖ్యలు అంటే వెనక్కి తీసుకుంటా ఉన్నా, పార్టీ పెట్టను, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తా అని చెప్పి వస్తే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు మళ్ళీ స్వాగతిస్తారా? ఆమె అధినేత నిర్ణయం అది. తను సస్పెండ్ చేయడం కూడా అధినేత నిర్ణయం. తను పునః స్వాగతం ఒకవేళ తాను వస్తా అన్నప్పుడు చేర్చుకోవడం కూడా అధినేత నిర్ణయం. పరిణామాలు చూద్దాం, ఏం జరగనున్నదో. తినబోతు రుచులు ఎందుకు, ఏం జరగనున్నదో ప్రజలే తేలుస్తారు. ఆమె గట్టి ధైర్యంగా బయటకు వెళ్తా ఉన్నారు. చేరే ప్రసక్తి లేదని తానే చెప్తా ఉన్నారు, వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని తానే చెప్తా ఉన్నారు. మనం ఎందుకు అలాంటి ఊహాగానాలు చేయాలి, అవసరం లేని పరిస్థితి. ఇప్పుడు మా లక్ష్యం కవిత గారి గురించి మాట్లాడడమో ఇంకోటో కాదు, కాంగ్రెస్ ని ప్రశ్నించడం, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ని ఎండగట్టడం, రైతన్నలకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పించడం, రైతులకు ఏదైతే బోనస్ బాకీ ఉన్నదో దాని మీద ప్రశ్నించడం. నిరుద్యోగులు ర్యాలీలు చేస్తా ఉన్నారు. ఎంత మోసం రేవంత్ రెడ్డి గారిది. 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో ఇచ్చేస్తానని వాళ్ళను నమ్మబలికిండు కదా. అశోక్ నగర్ లో ఆయన్ని సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పిలిచి రాహుల్ గాంధీ చేత ఛాయ్ తాగించి ఆయన చేత చెప్పించిండు కదా 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇచ్చేస్తామని. ఎక్కడ 5-6 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోయి, మేము ఇచ్చినటువంటి బీఆర్ఎస్ గా మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు కూడా వాళ్ళ ఖాతాలోనే వేసుకునేది. 1,63,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ గా ఇస్తే బీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వలేదన్న వాళ్ళకి సమానం ఏం చెప్తాం? లెక్కలు ప్రజల్లో ఉన్నాయి. ఇంకొకటి సిస్టమ్ వ్యవస్థ చేసుకుంటూ పోయింది పని. కేసీఆర్ గారు వచ్చి స్వయంగా నియామక పత్రాలు ఇవ్వలేదు. నిన్నెవరు అంటున్నారు పత్రాల సీఎం అని, రేవంత్ రెడ్డి గారిని. బీఆర్ఎస్ కొలువులు ఈయన పత్రాలు ఇచ్చి పోలీస్ కానిస్టేబుల్ పత్రం కూడా ఆయన చేతి మీదకి వెళ్ళి ఇస్తాడు. అన్ని పరీక్షలు, అన్ని రకాలుగా పరీక్షలు బీఆర్ఎస్ హయాంలోనే అయిపోతాయి. ఆ ప్రభుత్వ హయాంలో అయిపోయినటువంటిది ఈయన కేవలం నియామక పత్రం ఇచ్చి ఆ కొలువు నేను ఇచ్చిన అంటాడు. ఈయన ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఎన్ని పోనీ అవి కలుపుకొనైనా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా హయాంలో నోటిఫికేషన్లు, పరీక్షలు పెట్టి అనేక ప్రక్రియలు పూర్తయినటువంటి 50,000 పైచిలకు ఉద్యోగాలు అవి. మరి నువ్వు ఇంకో 1,50,000 కలిపి కనీసం 2 లక్షలు ఇవ్వాలి కదా. లేదు ఇంకో 50,000 కలిపి 1,00,000 ఉద్యోగాలన్నా ఇవ్వాలి కదా సంవత్సరానికి. 1,00,000 అనుకుంటే 2వ సంవత్సరం 2 లక్షలు పూర్తిగా ఇచ్చి ఉండాల్సింది కదా. ఏది ఏడేసిన గొంగడ ఆన్నే ఉన్నది. నిరుద్యోగులు ధర్నాలు చేస్తూ ఉన్నారు. అటేదో బట్టల షాపు, సినిమా థియేటర్ ఓపెనింగ్ కు సీఎం గారు వెళ్తున్నారట. మరి నిరుద్యోగులు ఎక్కడొచ్చి ప్రశ్నిస్తారో అని వాళ్ళని ముందస్తుగానే అరెస్టు చేయడం, వాళ్ళని నిర్బంధించడం.
మరి ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ వాళ్ళు మరి యువశక్తి దాన్ని ఆపడం, నియంత్రించడం ఎవరి వల్ల కాదు. వాళ్ళని అప్పుడు తప్పుదోవ పట్టించిండ్రు, మీరు గెలవడానికి కారణమైంది. వాళ్ళని అప్పుడు బీఆర్ఎస్ మీద బురద జల్లించి తప్పుదోవ పట్టించి మీరు గెలిచిండ్రు. ఇవాళ వాళ్ళు నిజమేందో తెలుసుకున్నారు. మీరు ఇచ్చిన కొలువులు ఏం లేదు, వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు, నిలదీస్తూ ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పే సత్తలేదు. వాళ్ళ పక్షాన అక్క కవిత గారు జనబాటలో ప్రశ్నించాలి కదా, ఇప్పియాలి కదా, ఒక్క నోటిఫికేషన్ అని ఇప్పియాలి కదా. అది పరిస్థితి.